కిసాన్ జై కిసాన్ జై కిసాన్ అందరికీ నమస్కారం. ఈరోజు వరంగల్లో జరుగుతున్న ఈ రైతు సంగ్రామ సదస్సుకు నాయకత్వం వహిస్తున్న అధ్యక్షత వహిస్తున్న సోదరులు జనగామ శాసనసభ్యులు రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు మీ జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ శ్రీకొండ మధుసూదనాచారి గారికి, గౌరవనీయులు శాసన మండలిలో మరి డిప్యూటీ చైర్మన్ గా ఇవాళ బాధ్యతలు నిర్వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ బండా ప్రకాష్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు బాల్కొండ శాసనసభ్యులు అన్నా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యుడు మా తమ్ముడు సోదరుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ రవీందర్ రావు గారు, గౌరవనీయులైన వేదికపై ఆసీనులైన హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ వినయ భాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరూరి రమేష్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులైన శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ మాజీ మంత్రివర్యులు తాటికొండ రాజయ్య గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ రెడ్డియా నాయక్ గారు, గౌరవనీయులైన మాజీ ఎంపీ గారు శ్రీమతి మాలోత్ కవిత గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, గౌరవనీయులు వేదిక పైన ఉన్న రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు సోదరులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి శ్రీమతి నాగ, మాజీ శాసనసభ్యులు శ్రీ సతీష్ బాబు గారు, వేదిక పైన ఉన్న రుణ విముక్తి కమిషన్ అధ్యక్షులు సోదరులు శ్రీ నాగూర్ల వెంకన్న గారు, అదేవిధంగా పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అందరికీ ఆప్తులు సోదరుడు వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన గౌరవ రాష్ట్ర స్థాయి నాయకులందరికీ, అదేవిధంగా వేదిక పైన ఉన్న జిల్లా నాయకత్వానికి, మరి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నాయకులందరికీ ఎవరెవరి పేరైతే నేను చెప్పలేదో వారందరికీ, అందరికంటే ముఖ్యంగా ఇవాళ వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున ఇంతటి ఎర్రటి ఎండలో తరలి వచ్చిన మా రైతన్నలకు ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఓరు గల్లుకు వందనం, పోరు గల్లుకు వందనం. గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. ఇవాళ ఎందుకు పెట్టుకున్నాం ఈ సదస్సు, ఏ కారణం చేత ఈరోజు ఇంతమంది ఇంతటి ఎండలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. సరిగ్గా ఈరోజు 6 మే 2026 సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నర్సంపేట నుంచి ఇప్పుడే గౌరవనీయులు గౌరవ పెద్దలు రైతు మా గోపాలన్న మాట్లాడిండు. మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా సోదరుడు, వారిని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చినారు. గోపాలన్న మాట్లాడితే మీ కేరింతలు, మీ చప్పట్లు వింటే నేను మధుసూదనాచారి గారు అనుకుంటా ఉన్నాం. ఇక మనం ఎవ్వరు మాట్లాడే అవసరం లేదు. రైతుల గుండెల్లో ఉన్న మాట గోపాలన్న చెప్పిండు అని చెప్పి మేం మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి మీ అందరికీ యాదికుండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరంగల్ ఎట్లా కదం దొక్కిందో మీ అందరికీ గుర్తున్నది. ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో మా వినయ భాస్కర్ గారు పిలిస్తే నేను కూడా ఇదే హనుమకొండలో కాగడా పట్టుకొని
మీతో పాటు కవాతు చేసిన ఈ వరంగల్ వీధుల్లో తిరిగినాం. వరంగల్ జైల్లో ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడనే 2 రోజులు ఇక్కడే ఉన్నాం. ఏ పని ఇక్కడ మొదలుపెట్టినా విజయవంతమవుతుందనేది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, కేసీఆర్ గారి యొక్క విశ్వాసం. అందుకే మహాగర్జన పెట్టిన రజతోత్సవ సభ మొన్న ఎల్కతుర్తిలో వరంగల్ అంటుకొని పెట్టిన వరంగల్ ఎంచుకోవడానికి కారణమే మరి మీ మీద ఉన్న విశ్వాసం. ఎందుకు పెట్టుకున్నాం మరి సదస్సు ఈరోజు, ఎందుకు కలుసుకున్నాం ఈరోజు ఇంతటి ఎర్రటెండలో? కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆరకుండా బుసకొట్టు చుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటతో, ఆ కాలన్న స్ఫూర్తితో రైతన్నకు జరిగిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడానికే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకు ఈ వరంగల్ వేదికగా యాద్ చేసినందుకే ఈ సదస్సు పెట్టుకున్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట ఇప్పుడే నేను చెప్పినట్టు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలనన్నా వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచన చేయండి. నన్ను అడిగితే వాళ్ళు పెద్దలు కాదు, దొంగలు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది దొంగలు కొంగ జపం చేసి ఇదే వరంగల్ వేదికగా 4 ఏళ్ల కిందట మరి చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వల విసిరిన రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు, గల్లీలో ఉండే తొట్టి గ్యాంగ్ నెంట పెట్టుకొని వచ్చిండు, వచ్చి ఇక్కడ సభ పెట్టిండు. పెట్టి ఏమేం చెప్పిండో ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక్క నిమిషం. రైతులను ఉద్ధరిస్తాం, ఊడబొడుస్తాం, కొండ మీద కోతిని తెచ్చి మీకు ఇస్తాం, 6 సందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ చేయందేదో మేము మీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మోసం చేసి దానికి ఒక పేరు పెట్టిండ్రు, వరంగల్ రైతు డిక్లరేషన్ అని పేరు పెట్టిండ్రు. ఎట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ వల్ల భాగవతం వరంగల్ డిక్లరేషన్ ది చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को 400-500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్యం కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతు